ఫ్రెండ్స్ నా ఫోన్ ఒకసారి చూడండి. నేను మిడిల్ ఫింగర్ యూస్ చేసి ఫోన్ని అన్లాక్ చేసినప్పుడు నాకు ఫోన్పే అనేది ఓపెన్ అవుతుంది. అలానే నేను ఇంకొక ఫింగర్ యూస్ చేసి ఫోన్ని అన్లాక్ చేసినప్పుడేమో డైరెక్ట్ ఫేస్బుక్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇలా 4 ఫింగర్స్కి నేను 4 యాప్స్ ఓపెన్ అయ్యే విధంగా చేయవచ్చు. అయితే ఈ సెట్టింగ్ అనేది ఓన్లీ సామ్సంగ్ మొబైల్స్లో ఉంది. దీనికోసం మీరు ఫస్ట్ ఏం చేయాలి అంటే సెట్టింగ్స్లోకి వెళ్ళేసి ఫింగర్ ప్రింట్ అన్లాక్ ఉంటుంది చూస్తారా, సో దానిలో మీరు మీ 4 ఫింగర్స్ని రిజిస్టర్ చేసుకోండి. దాని తర్వాత గుడ్ లాక్ అని చెప్పేసి సామ్సంగ్ సంబంధించిన అఫీషియల్ యాప్ ఒకటి దొరుకుతుంది. దాన్ని ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేసిన తర్వాత పైన మీకు లైఫ్ అప్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది. దాన్ని ప్రెస్ చేసి రొటీన్స్ ప్లస్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది. దాన్ని ట్యాప్ చేయండి. నెక్స్ట్ ఫింగర్ ప్రింట్ వెబ్సైట్లోకి వెళ్ళండి. దాని తర్వాత అన్లాక్ విత్ ఫింగర్ ప్రింట్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది. దాన్ని ట్యాప్ చేసిన వెంటనే మీరు ఇంతకుముందు రిజిస్టర్ చేసుకున్న 4 ఫింగర్స్ వస్తాయి. సో దానిలో నుంచి మీరు ఒక ఫింగర్ ప్రెస్ చేసుకుని డన్ బటన్ ప్రెస్ చేసి కింద మీకు ఎడిట్ బటన్ ఉంటుంది. దాన్ని ట్యాప్ చేసి యాడ్ యాక్షన్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది. దానిలోకి వెళ్ళండి. కొంచెం కిందికి స్క్రాల్ చేసిన తర్వాత మీకు యాప్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది. దానిలోకి వెళ్ళేసి ఓపెన్ యాన్ యాప్ ఆర్ డూ యాన్ యాప్ యాక్షన్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది. దాన్ని ట్యాప్ చేసి ఇక్కడ మీరు ఏ యాప్ని ఫింగర్ ప్రింట్ ట్యాప్ తోటి ఓపెన్ చేయాలనుకుంటున్నారో దాన్ని సెలెక్ట్ చేసుకొని డన్ బటన్ ప్రెస్ చేయండి. నెక్స్ట్ బ్యాక్ వచ్చేసిన తర్వాత గో టు వెబ్సైట్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంది చూసారా, దాన్ని రిమూవ్ చేసేసి సేవ్ బటన్ని ప్రెస్ చేయండి. అంతే. ఇక నుంచి మీరు ఏ ఫింగర్ అయితే ఇక్కడ అసైన్ చేశారో ఆ ఫింగర్ ప్రింట్ తోటి ట్యాప్ చేసినప్పుడు మీరు ఏ యాప్ అయితే ఇచ్చారో అది యాప్ ఓపెన్ అవుతుంది. సో అలా మీరు 4 ఫింగర్స్కి అయితే ఇలా అసైన్ చేయొచ్చు. రెగ్యులర్గా మనం చాలా రకాల యాప్స్ని డే టు డే లైఫ్లో యూజ్ చేస్తుంటాం చూసారా, వాటికి అసైన్ చేసుకుంటే చాలా యూస్ఫుల్గా ఉంటుంది, చాలా టైం సేవ్ అవుద్ది. మరి మీకు వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.